హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ రామానుజాచారి స్టార్చ్ ఆఫ్ యూనిటీ ఆ రోడ్లో మనం వెళ్తూ ఉన్నాం. ఇది రోడ్డు ఆ ప్రాంగణం బయట. ఈ రోడ్డు కూడా చాలా విశాలంగా సుందరీకరణ చేశారు. ఈ స్టార్చ్ ఈ మధ్యన ఓపెనింగ్ అయిన సందర్భంగా ఇవంతా సుందరీకరణ చేసినారు. ఇప్పుడు మనం లోనకి ఎంటర్ అయిందాం. ఇది ఎంట్రన్స్, లోన ఎంట్రన్స్, అది మెయిన్ ఎంట్రన్స్. ఇది పార్కింగ్ ఏరియా. మనకి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. ఒకేసారి 3000 వెహికల్స్ వచ్చినా ఇక్కడ పార్కింగ్ చేయడానికి ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విశాలమైన పార్కింగ్ ఉంది ఇక్కడ. ఆ పార్కింగ్లో కూడా చాలా మొక్కలు, పూల మొక్కలు నాటి సుందరీకరణ చేయటం జరిగింది. ఈ పార్కింగ్ చాలా విశాలంగా, చాలా పెద్ద పార్కింగ్. ఇది చూడండి ఎంత పెద్ద ఉందో ఈ పార్కింగ్. ఇది శ్రీ రామానుజాచార్యులు ఈ భూమిపై 120 సంవత్సరాలు జీవించినందుకు గుర్తుగా 2000 సహస్రాబ్ది పురస్కరించుకొని చిన్నజీయర్ స్వామివారు నిర్మించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం. దీని మొత్తం ఖర్చు 1000 కోట్లు. దీని మొత్తం స్థలం విస్తీర్ణము ఏదైతే ఉందో అది 40 ఎకరాలు. విగ్రహం ఎత్తు 216 అడుగులు. ఈ భారీ విగ్రహం చుట్టూ 108 దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఈ స్టార్చి కింద ఏదైతే ఉందో 460 స్తంభాలతోని కింద స్తంభాలు ఉంటున్నాయి. దానిలో ఈ గర్భగుడి నిర్మించడం జరిగింది. ఈ గర్భగుడిలో 120 కేజీల బంగారంతో శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం ఈ గర్భగుడిలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ స్టార్చ్ చుట్టుపక్కల కూడా అనేక దేవాలయాలు, తిరుపతి, పద్మనాభ టెంపుల్, ఋషికేశి, అనేక దేవాలయాలు, 108 దేవాలయాలు. దీని చుట్టూరా మొత్తం దేవాలయాలు సేమ్ అక్కడైతే ఎలా ఉన్నాయో అలా కూడా నిర్మించడం జరిగింది. పార్కింగ్ కూడా చాలా విశాలమైన పార్కింగ్. చూడండి ఎంత. పార్కింగ్ తర్వాత కూడా మనకి చాలా ప్లేసు, క్యూ లైన్ కూడా ముందే దాని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్ కూడా అక్కడ దాకా నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇది క్యూ లైన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోనకి వెళ్ళిన తర్వాత అక్కడ లోన స్కానింగ్ ఉంటుంది. స్కానింగ్, టికెట్స్ అంతా ఇది ఇప్పుడు క్యూ లైన్. అది ఇప్పుడు ఎవరైతే అక్కడ పబ్లిక్ మనకు కనిపిస్తుందో అది క్యూ లైను లోనకి వెళ్ళటానికి. ఆ క్యూ లైన్ నుంచి లోనకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం టికెట్స్, స్కానింగ్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. మనం ఏదైతే ఉందో ఇది ఎంట్రన్స్. మనకి లోనకి రావడానికి ఎంట్రన్స్ ఇది. చూడండి, ఇది బయట పక్క మనకి మొత్తం ఏనుగులతోనే ఇక్కడ ఎక్కువ మనకి స్టార్చ్ చుట్టూ కూడా ఏనుగులతోనే కనపడుతుంది. మనకి ఎక్కువ ఏనుగులే ఉన్నాయి. ఆ స్టార్చ్ చుట్టూ ఉన్న వేణుగులకు కూడా ఆ తొండం నుంచి ఈవినింగ్ టైంలో వాటరు వస్తూ ఉంటుంది. అది ఈవినింగ్ టైం పోతే మంచిగా అట్రాక్షన్గా ఉంటుంది. అది చూడండి, చుట్టూ గోడలకు కూడా మొత్తం ఏనుగులతోనే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆంజనేయుడు స్వామి ఇక్కడ ఉన్న గేట్ 7 అంటే దాదాపుగా అవతల ఈ 7 కాక ఇంకేవతల కూడా ఉన్నాయి. ఏం మెయిన్ ఎంట్రన్స్, ఎగ్జిట్కి వెళ్ళి కూడా కొన్ని గేట్లు నిర్మించడం జరిగింది. అటు ఎగ్జిట్కి వెళ్ళి కూడా గేట్ ఉంది. నాకు తెలిసి చాలా గేట్లు ఉన్నట్టుంది, ఒక 10 గేట్ల దానికి ఉన్నట్టుంది. కాకపోతే అన్నీ ఇంకా వదలట్లేదు. ఒక గేటు మాత్రమే ఎంట్రన్స్, ఎగ్జిట్కి ఒక గేటు, ఎంట్రన్స్ ఒక గేటు, 2 గేట్లు మాత్రమే వదిలిపెడుతున్నారు. ఇది బయట మొత్తం ప్రాంగణం. మనం ఇది ఎగ్జిట్ నుంచి ఇటు వెళ్ళేది. ఇంతకుముందు చూసింది అది మన ఎంట్రన్స్. ఇది ఎగ్జిట్ అయిన తర్వాత మనం పార్కింగ్లోకి వెళ్ళటం కోసం. ఇది బయట మొత్తం ప్రాంగణం. మనం బయట ఏదైతే ఆ స్టార్చ్ నుంచి ఈ కీ లైన్లో వచ్చిన తర్వాత మనం బయటికి వచ్చే దారి అనమాట. అది ఎగ్జిట్. ఈ లైన్ మొత్తం ఎగ్జిట్ లైను. అక్కడ ప్రసాదం పెడుతున్నారు కాబట్టి కొంచెం అక్కడ పబ్లిక్ ఉన్నారు. ఇది మొత్తం గార్డెన్స్. చూడండి, గార్డెన్స్ అంత నీట్గా ఉందో. గార్డెన్ చాలా రకాల పూల మొక్కలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఎగ్జిట్ అండి, బయటికి వచ్చే దారి.
ఇక్కడ నుంచి మనం బయటికి రావచ్చు. ఇది దాని ముందు ఉన్న ప్రాంగణం. ఇదేమో వాటర్ ఫాల్స్. మనకు ఈవినింగ్ టైంలో వాటర్ అండ్ మ్యూజిక్ ఈ రెండు అక్కడ వస్తూ ఉంటాయి. అక్కడ ఈవినింగ్ టైం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ గోపురాలు చూడండి ఎన్ని గోపురాలు ఉన్నాయో. దాదాపు 108 గోపురాలు. గార్డెన్ చూడండి లోన పక్క, ఇది స్టాచ్యూ లోపల చూడండి ఆ గోపురాల ముందు గార్డెన్. ఇది గోపురాలు చూడండి మీకు ఎన్ని ఉన్నాయో. మొత్తం చుట్టూ 108 గోపురాలు చూసుకున్న తర్వాత మనం స్టాచ్యూ పైకి ఎక్కుతాం. అప్పటిదాకా మనం దాంట్లో ఉంటాం. ఇది స్టాచ్యూ పైకి. అటు ఇటు ఉన్నవి మనకి ఎంట్రన్స్, ఎగ్జిట్. ఈ మధ్యన మాత్రం కొన్ని మెట్లు కట్టారు. ఇప్పుడు పబ్లిక్ లేదు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నట్టుంది. పబ్లిక్ ఉంటే ఇక్కడ కూడా మనం ఎంట్రన్స్లో వెళ్ళి ఎగ్జిట్లోనే రావాల్సి ఉంటుంది. ఇవి ఎగ్జిట్ మెట్లు చూడండి ఎంత ఎలా కట్టారో. కింద పిల్లర్స్ వేసి హైట్లో కట్టారు మెట్లు కూడా. అలా స్టెప్ బై ఎక్కుంటూ స్టెప్స్. ఇవి మధ్య మెట్లు. ఇవి మనం చూసిన తర్వాత ఆ మెట్ల మీద కొంచెంసేపు ఉండవచ్చు. ఇవి ఇటు రైట్ సైడ్ గోపురాలు. మనం స్టార్టింగ్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి మనం ఈ గోపురాల నుంచి అటు బ్యాక్ సైడ్ నుంచి అట్లా మనం తిరిగి రావాల్సి ఉంటుంది. ఇవి స్టెప్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. చిన్న మెట్లే, అంటే ఏజ్డ్ వాళ్ళు కూడా ఫ్రీగా ఎక్కడం కోసం వాళ్ళు చిన్న స్టెప్స్ కట్టినారు. పెద్దగా కాకుండా చిన్న స్టెప్స్ కట్టినారు. ఇది విగ్రహం, మనం శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం. ఇది లెఫ్ట్ సైడ్ గార్డెన్. మీకు ఎక్కడ కూడా గోపురం కంటిన్యూగా కట్టుగా గోపురం వెంబడి గోపురం అట్లా 108 గోపురాలు ప్లస్ దాంట్లో ప్రతిష్ఠించబడిన అన్ని దేవుళ్ళు, అక్కడున్న గుడులు, ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఆ గుడుల మోడల్గానే ఇక్కడ దేవుళ్ళు గుడులు కూడా మీకు దర్శనమిస్తాయి. ఇక చూడండి ఇది స్టాచ్యూ చుట్టూ మొత్తం ఏనుగులే ఉంటాయి. ఆ ఏనుగు తొండాల నుంచి ఈవినింగ్ టైంలో వాటర్ కూడా వదులుతారు. అది చూడటానికి చాలా బాగుంటుంది. ఇది ఉదయం టైం కాబట్టి అక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కడ వదలలేదు. ఆ ఏనుగు తొండాల నుంచి వాటర్ వస్తూ ఉంటుంది ఈవినింగ్ టైంలో. అసలు ఇలాంటి కట్టడాలు కానీ అన్నీ ఒకే చోట ఉన్నాయి కానీ మీరు ఎక్కడ బహుశా చూసి ఉండరు. ఇది చాలా విచిత్రమైన ప్రదేశంగా అనుకుంటారు. మీరు ఒకసారి మొత్తం చూసి, అది కూడా మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళారనుకోండి, మీకు అక్కడి నుంచి రాబుద్ది అదంతా ఇదిగా అక్కడ కట్టడం జరిగింది. ఇది చాలా ఆధ్యాత్మిక కేంద్రం. అంటే మీకు అన్ని దేవాలయాలు ఇక్కడే కనపడతాయి. మీరు అన్ని దేవాలయాలు కూడా ఇక్కడే చూడొచ్చు. మీరు అక్కడ వెళ్ళలేని వాళ్ళు ప్రశాంతంగా ఈ దేవాలయాలలో అన్ని దేవతలు, అన్ని విగ్రహాలు, అన్ని చోట్ల అయ్యగారులు అంతా ఏర్పాటు బాగా ఉంది. మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు. చాలా హైలైట్ టెంపుల్ ఇది. ఇంకా దీని లోపల అనేక లేజర్స్ లైటింగ్స్, తర్వాత మినీ థియేటరు అన్నీ కూడా దీని లోపల నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని ఓపెన్ కాలేదు, త్వరలో అవి కూడా ఓపెన్ చేస్తుండొచ్చు. శ్రీ రామానుజాచార్యులు సర్వమాన సమానత్వం కోసం కృషి చేసిన మహావేత్త. స్టార్చ్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే జాతి, కులము, మతము పేరుతో వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సర్వశక్తివంతుడైన దేవుడు అందరిలో ఉన్నాడని చెప్పిన వారు రామానుజాచార్య వారు. దేవుడి ముందు అందరూ సమానమని చాటి చెప్పిన మహా గొప్ప వ్యక్తి. మీరు ఈవినింగ్ వెళ్ళినట్లయితే ఈ విధంగా మీకు లైటింగ్స్తో కనిపిస్తూ ఉంటుంది. ఈవినింగ్ చూడండి, మీరు ఈవినింగ్ టైంలో ఈ విధంగా మీకు స్టార్చ్ ఆఫ్ యూనిటీ కనపడుతుంది. లైటింగ్ చాలా బాగుంది. ఇది దాని పక్కన ఉన్న ఒక టెంపుల్. ఆ టెంపుల్ నుంచి కూడా మీరు చూడండి ఈవినింగ్ అట్లా మారుతూ ఉంటుంది అన్నమాట, రంగులు మారుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ గార్డెన్ చూడండి, ఈ గార్డెన్
గార్డెన్ చాలా బాగుంటుంది. గార్డెన్ లోపల చిన్న చిన్న రూట్స్ అవన్నీ చాలా బాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది.